వైసీపీ కేంద్ర కార్యాలయం కోసం కడుతున్న భవనాన్ని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ కక్షపూరితంగా ప్రతీకారేచ్ఛ చర్యగా బద్దలు కొట్టింది అని నమ్ముతున్న వాళ్ళు ఎవరైనా కూడా, అటుపక్షమైనా ఇటుపక్షమైనా, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా బాగా చేశారని చెప్పి బాగా జోష్ ఫీల్ అవుతున్నారు. మీ జోష్ని తగ్గించడం ఇష్టం లేకనే ఇక్కడ మీడియాలో రానివ్వలేదేమో ఆ విషయాన్ని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అందులో కూడా ముందు చూపు దీర్ఘకాలికమైన ఆలోచన చేసి ధర్మబద్ధంగా దాన్ని కోల్చడం జరిగింది. ఎందుకనంటే ఈ బొమ్మ చూడండి, ఇందులో ఆ రెండు కొండల మధ్యన ఉన్న పచ్చటి ప్రాంతమే ఆ కార్యాలయ ప్రదేశం. దాన్ని కొండగుట్ట అనొచ్చు. కరెక్ట్ గా దాని మీదగా అటు ఇటుగా సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ వస్తుంది, అంటే ఫ్లైఓవర్ వస్తుంది. అక్కడ ఈ రైలు కట్ట కనిపిస్తుంది కదా, అది దాటాలి కదా, ఫ్లైఓవర్ వచ్చి యువతలు దిగి మళ్ళీ నేషనల్ హైవే కలుస్తుంది. సో అమరావతి నగరాన్ని విజయవాడ నగరానికి లింక్ చేస్తా, లేకపోతే ప్రస్తుత నేషనల్ హైవేకి లింక్ చేసే ప్రధానమైన సీడ్ యాక్సిస్ రోడ్ ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా గొడవ చేసి అది పూర్తి కాకుండా ఆపారు. ఒక 5 కిలోమీటర్ల పారు. దాని భవిష్యత్తులో కూడా పూర్తిగా ఆపేసేయాలి అని అంటే ఈ ఎంట్రన్స్ దగ్గర ఇతను ఇలా గండి కొట్టే ప్రయత్నం చేశాడు. వీళ్ళని కనుక అక్కడ పార్టీ ఆఫీస్ కట్టుకొని ఇస్తే ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో కూడా ఆ రోడ్డుకి అడ్డం పడిపోతారు, ఏదో గొడవ చేస్తారు. ఎప్పటికైనా కూడా అది బద్దలు కొట్టాల్సిందే, ఎప్పటికైనా కూడా వీళ్ళు గొడవ చేయాల్సిందే. అందుకే మొదట్లోనే దాన్ని పాడేశారు. ఇక్కడ మీరు చూస్తే వాళ్ళేమి దాదాపుగా పూర్తి వచ్చిన పార్టీ ఆఫీస్ అని చెప్పి జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు సిగ్గు లేకుండా. మీరు చూడండి, ఈ ఫోటో నేను ఒకే ఒక రోజు ముందు తీశాను, పడగొట్టే ముందు రోజు 24 గంటల లోపు. ఫస్ట్ ఫ్లోర్ సెంటరింగ్ ఓసలు కూడా పేకలేదు, అయినా కూడా అదేంటో మరి ఇది దాదాపుగా పూర్తి అయిపోయిందంట. మీకు అర్థమవుతుందా? ఇందులో కూడా ద్వేషమే ఉంది, ఇందులో కూడా కక్షపూరితమే ఉంది. అసలు ఆ పార్టీ ఆఫీస్ అక్కడ కట్టడమే ఒక కుట్ర ఉంది. అమరావతి మీద పగ ఉంది, అమరావతి మీద ద్వేషం ఉంది, అమరావతిని నాశనం చేద్దామనే ఆలోచన ఉంది. అలాంటి నికృష్టమైన ఆలోచనలు చేశారు కాబట్టే, అమరావతిని నాశనం చేద్దామని కంకణం కట్టుకుని బయలుదేరాడు కాబట్టే ఈ రోజున పులివెందల పోవాల్సి వచ్చింది. పులివెందల నుంచి అటు ఇటుగా బెంగళూరు పోవాల్సి వచ్చింది. రేపొద్దునే లండన్ పోవాల్సి వస్తుంది, మళ్ళా తిరిగి తీహార్ పోవాల్సి వస్తుంది. ఇప్పటికన్నా ప్రజలు తెలుసుకోండి, ఇందులో ఏమాత్రమైన కక్షపూరితమైన వైఖరి లేదు. ఒకవేళ ఉంటే గనక మిగతా అన్ని పార్టీ ఆఫీసులు ఆ తర్వాత చూశాం కదా, కోకలకి ఎక్కడ పడితే అక్కడ, అవన్నీ కూడా కూలిస్తే గనక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికో ఆ తెలుగుదేశం పార్టీకో ప్రతీకారేచ్ఛ ఉందని నమ్మండి, లేకపోతే గనక నేను చెప్పింది నమ్మండి.